నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఉపాధి హామీ కూలీలకి 12,000కి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్ అందిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ప్రతి సంక్షేమ పథకానికి ప్రభుత్వం అయితే రేషన్ కార్డులతో ముడిపెడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులకు తెలంగాణలో దరఖాస్తులు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలకంగా ప్రకటన చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరి ఎంత ఆదాయం ఉన్నవారికి, ఎంత భూమి ఉన్నవారికి ఈ రేషన్ కార్డులు ఇస్తారు, మరి గతంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైనటువంటి పద్ధతి పాటించాయి, మరి మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా మరి ఏ విధమైన ఆదాయ పరిమితిని, భూ పరిమితిని విధించింది రేషన్ కార్డుల జారీకి, మరి ప్రస్తుతం ఏమైనా ఆదాయ పరిమితిని పెంచుతుందా అనేటువంటి అంశాల మీద ఈ వీడియో చూద్దాం. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం డిసెంబర్ 30న జరుగుతుంది. ఆ సమావేశంలో ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఆదాయ పరిమితి పెంపుకు సంబంధించి కానీ, దరఖాస్తుల స్వీకరణ కానీ, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఎన్ని కార్డులు రద్దు చేయాలి, ఎన్ని కొత్త కార్డులు ఇవ్వాలనే అంశాల మీద పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం 10 లక్షల కొత్త దరఖాస్తులు వచ్చాయి. సంక్రాంతి తర్వాతే అప్లికేషన్లు తీసుకొని కొత్త కార్డులు జారీ చేస్తామని స్మార్ట్ కార్డు రూపంలో, ఒక చిప్ రూపంలో మన రేషన్ కార్డు అధునాతన పద్ధతిలో మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికైతే డిసెంబర్ 30న జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరి మంత్రిమండలి సమావేశం అనంతరం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు కూడా తీసుకుంటారు. దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలి, ఎలా మీరు రేషన్ కార్డు పొందాలనే దాన్ని కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. ఇక గతంలో రేషన్ కార్డుల జారీకి సంబంధించి గతంలో మరి ఆదాయ పరిమితి చూస్తే 1,50,000 గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల లోపు ఉండాలి. అయితే ఈ మొత్తాన్ని ఎంతో కొంత పెంచాలని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని స్వల్పంగా 10 నుంచి 20,000 వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక భూమి విషయానికి వస్తే 3.5 ఎకరాల లోపు ఉంటే రేషన్ కార్డు ఇచ్చేవారు, 7.5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు ఇచ్చేవారు. మరి తెలంగాణలో ఇప్పటికే 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. 2.82 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు. జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో 10 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం ఎక్కువ దరఖాస్తుల్లో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. మరి 6 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పెళ్ళై చాలా మంది కుటుంబాలు వేరువేరుగా ఉంటున్నారు, కొడుకులు కుమారులు అందరూ కూడా. కాబట్టి ఇక కొత్తగా పెళ్ళైనటువంటి మహిళలకు పెళ్ళైనటువంటి గ్రామంలో కూడా కార్డు రావాలి, కొత్తగా జన్మించిన వారి పేర్లు ఎంటర్ కావాలి, చనిపోయిన వారి పేర్లు తీసేయాలి. ఈ విధంగా అనేక మార్పులు, చేర్పులు, యాడింగ్, డిలేటింగ్, ఈ అన్ని అంశాలతో రేషన్ కార్డులు అనేక సమస్యలతో ఎదురు చూస్తున్నారు. ఇక తప్పులు సరిచేయడం, వీటన్నిటి మీద కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాత రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో అర్హులైన వారికి రేషన్ కార్డును మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే కీలక ఆదేశాలు అధికారులకు జారీ చేసింది. ఇక రేషన్తో పాటు ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఈ రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం ప్రకటించడంతో రేషన్ కార్డు కోసం లక్షలాది మంది కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. సరే, బోగస్ రేషన్ కార్డులను కూడా ఏరివేస్తున్నారు. తర్వాత ధనవంతులకు ఎవరికైనా ఇంకా రేషన్ కార్డు ఉన్నా కానీ వారు కూడా అందులో స్వచ్ఛందంగా తీసేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. సరే, దీనికి సంబంధించి ఏదైనా డిసెంబర్ 30న ఫుల్ క్లారిటీ వస్తుంది, అప్డేట్ రాగానే అందిస్తాను. మీకు రేషన్ కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా రేషన్ కార్డు పొందాలనే అంశాల మీద మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.